మనలో చాలా మంది జీవితంలో ముందుకు పోవాలని మనసులో ఎన్నో ఆశలతో జీవించాలనుకుంటారు. కానీ చాలా మందికి తెలియదు మన జీవితాన్ని మార్చే శక్తి మనలోనే ఉందని. ఇది కేవలం ఓ కొత్త థియరీ కాదు, ఇది శతాబ్దాల నుంచి ఉంది. ఇది మన పురాణాల్లో, వేదాల్లో, గురువుల బోధనల్లో ఉంది. ఇప్పుడు మోడర్న్ ప్రపంచం దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అని పిలుస్తోంది. ఇది మన జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తి. ఈ విషయం గురించి వివరంగా చెప్పారు రోండా బర్న్ అనే రచయిత తన ప్రఖ్యాత పుస్తకం ద సీక్రెట్లో. నంబర్ 1, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఒక మోస్ట్ పవర్ఫుల్ శక్తి ఉంది. అదే ఆకర్షణ శక్తి, అంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు ఏం ఆలోచిస్తారో అదే మీరు జీవితంలోకి ఆకర్షిస్తారు. మన ఆలోచనలు, భావనలు, మాటలు ఇవన్నీ ఒక ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి. ఆ ఎనర్జీ యూనివర్స్లోకి వెళ్తుంది. మళ్ళీ అలాంటి ఎనర్జీయే మన వైపు వస్తుంది. కాబట్టి మనం పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ ఎనర్జీ మన వైపు వస్తుంది. ఉదాహరణకి, మీరు నాకు డబ్బు లేదు, డబ్బు అవసరం, నేను దారిద్ర్యంలో ఉన్నాను అని ఎప్పటికీ ఆలోచిస్తే యూనివర్స్ అదే ఎనర్జీని మీరు తీసుకురావడానికి పనిచేస్తుంది. ఫలితంగా మీ జీవితంలో డబ్బు రాదు. కానీ మీరు నాకు డబ్బు వస్తుంది, నా ఆర్థిక పరిస్థితి బాగుపడుతోంది అని విశ్వాసంతో పాజిటివ్గా ఆలోచిస్తే మీ ఆలోచనలు, మీ భావనలు బలంగా మారి మీ వైపు దాన్ని ఆకర్షిస్తాయి. ఇది మాయ కాదు, ఇది ప్రకృతి న్యాయం. నంబర్ 2, ద పవర్ ఆఫ్ యువర్ థాట్స్. మీ ఆలోచనల శక్తి. మీరు రోజుకు ఎంత ఆలోచిస్తారు? శాస్త్రవేత్తల ప్రకారం మనకు రోజుకు 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. వాటిలో ఎక్కువ భాగం నెగిటివ్ లేదా రిపిటేటివ్ ఉంటాయి. అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఎలాంటి ఆలోచనలు డామినేట్ అవుతున్నాయో అదే మన ఆచరణ, మన ఫలితమవుతుంది. మీరు ఎప్పుడూ నా లైఫ్లో సమస్యలే ఎక్కువ అనే ఆలోచనలతో బ్రతుకుతున్నారా? నేనెప్పుడూ ఫెయిల్ అవుతాను అని ఇంటర్నల్గా బాధపడుతున్నారా? నాకు ప్రేమ లభించదు, డబ్బు రావడం కష్టమే అని భావిస్తున్నారా? అయితే మీరు అదే రిజల్ట్ మీ వైపు లాగుతున్నారు. అయితే పరిష్కారమేంటి? మీ ఆలోచనల్ని మార్చండి. మీ ఆలోచనలు మారితే మీ భావనలు మారతాయి. మీ భావనలు మారితే మీ వైబ్రేషన్స్ మారతాయి. అవి మారితే మీరు కోరిన జీవితం వస్తుంది. నంబర్ 3, ఆస్క్, బిలీవ్, రిసీవ్ ప్రాసెస్. ద సీక్రెట్లో చెప్పిన అతి ముఖ్యమైన ప్రాసెస్ ఇది. 1, ఆస్క్, అడగండి. మీరు స్పష్టంగా కోరుకోవాలి, యూనివర్స్కి తెలిసేలా. కావలసిన లక్ష్యంను స్పష్టంగా డిఫైన్ చేయండి. ఉదాహరణకి, నేను నా స్వంత బిజినెస్ ప్రారంభిస్తున్నాను, నా జీవితం ఆరోగ్యంగా ఉంది, నాకు 5 లక్షలు వచ్చాయి అని వివరంగా, క్లియర్గా అడగండి. వేగ్నెస్, తరిగిరాని అయోమయం, డౌట్తో అడగకూడదు. 2, బిలీవ్, నమ్మండి. మీరు కోరింది రావడం ఖాయమనే నమ్మకం ఉండాలి. ఇది ఒకరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు అదే నమ్మకంతో జీవించాలి. ఇది ఆశించడమేమీ కాదు, ఆల్రెడీ అది నా దగ్గర ఉంది అనే అనుభూతితో జీవించాలి. విజయం కోసం విజువలైజేషన్ ఎంతో అవసరం. మీరు కావాలనుకుంటున్న జీవితాన్ని కళ్ల ముందే ఊహించండి. అంటే ఒక సినిమాని చూస్తున్నట్టు కాదండి, మీరు ఆ సినిమాలో హీరోలా ఫీల్ అవ్వాలి. అప్పుడు మీ బ్రెయిన్ దాన్ని నిజంగా జరుగుతుందని నమ్ముతుంది. అప్పుడు యూనివర్స్ దాన్ని మీరు అనుభవించాలనే విధంగా తయారు చేస్తుంది. 3, రిసీవ్, పొందండి. మీరు కావాలనుకున్నది వస్తుందనే ఆనందంతో ముందుగానే ఊహించండి. ఈ ఆనందం, గ్రాటిట్యూడ్, యూనివర్స్కి ఒక సైన్ లాగా ఉంటుంది. దట్ థ్యాంక్ యూ ఫర్ ద మనీ అని డబ్బు రాకముందే ఫీల్ అవ్వండి. ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ నౌ అని ఆరోగ్యం పొందకముందే ఫీల్ అవ్వండి. మీ ఎనర్జీ, పాజిటివిటీతో యూనివర్స్కి సెండ్ అవుతుంది. అప్పుడు యూనివర్స్ మీరు డిజర్వింగ్ పర్సన్ అనేలా పంపుతుంది. నంబర్ 4, కామన్ మిస్అండర్స్టాండింగ్. డౌట్ ఈజ్ డేంజర్. చాలా మందికి డౌట్ వస్తుంది. నిజంగా ఇది పనిచేస్తుందా? మనం ఊహించినట్టు నిజంగా జరుగుతుందా? ఇది డౌట్ కాదు, ఇది నెగిటివ్ వైబ్రేషన్. ఇది లా ఆఫ్ అట్రాక్షన్కి పాయిజన్ లాంటిది. మీరు డౌట్ చేయడం అంటే మీరు యూనివర్స్ని ఇన్సల్ట్ చేయడమే. ఒక్కసారి డౌట్ వదిలేసి ఒక నెల రోజుల పాటు పూర్తిగా ఫోకస్ చేస్తే మీరు మీ లోపలే చాలా చేంజెస్ కనబడతాయి. నంబర్ 5, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక యువతి నిరుద్యోగం, నిరాశతో బాధపడుతూ ద సీక్రెట్ పుస్తకం చదివింది. ఆమె రోజూ ఉదయం తనను ఉద్యోగం చేసుకుంటున్నట్టు ఊహించేది. ఆఫీస్కి వెళుతున్నట్టు, కొలీగ్స్తో మాట్లాడుతున్నట్టు, తనకు జీతం వచ్చినట్టు ఫీల్ అయ్యేది. 10 వారాల్లో ఆమెకు ఒక ప్రెస్టీజియస్ కంపెనీ నుండి ఉద్యోగం వచ్చింది.
అది కేవలం ఊహే కాదని ఆమె తన భావనలతో తన భవిష్యత్తుని సృష్టించింది. నంబర్ 6 గ్రాటిట్యూడ్, కృతజ్ఞత శక్తి. గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్స్ చెప్పడం కాదు, ఇది ప్రతి ఒక్క విషయానికి మానసికంగా కృతజ్ఞత చెప్పడం. మీ దగ్గర ఉన్న చిన్న విషయానికైనా థ్యాంక్ యూ అనండి. మీ జీవితంలో ఉన్న మంచి మనుషులకి మెంటలీ థ్యాంక్స్ చెప్పండి. మీ హెల్త్, హోమ్, ఫుడ్ వీటి గురించి ఐఎమ్ లక్కీ ఐ హ్యావ్ దిస్ అని ఫీల్ అవ్వండి. గ్రాటిట్యూడ్ అంటే యూనివర్స్కి మీరు ఇంకా డిజర్వ్ అవుతున్నాను అనే మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. నంబర్ 7 ఫైనల్ ట్రూత్, మీలో శక్తి ఉంది. ద సీక్రెట్ అంటే ఒక మ్యాజిక్ కాదు, ఇది ఒక వే ఆఫ్ థింకింగ్. మీ ఆలోచనల శక్తిని ఎలా ఉపయోగించాలో నేర్పే సాధనం. ఈ పుస్తకం మీకు ఒక దారిని చూపిస్తుంది, కానీ ఆ దారిలో నడవాల్సిన పని మీదే. మీరు నమ్మితే మీ జీవితాన్ని మీరే సృష్టించగలరు. కంక్లూషన్: మీరు అనుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఆకర్షించుకోగలరు డబ్బు, ప్రేమ, ఆరోగ్యం, విజయం. ద సీక్రెట్ పుస్తకం మీలో ఉన్న అద్భుతమైన శక్తిని గుర్తు చేస్తుంది. ప్రతిరోజు కనీసం 5 నిమిషాలు మీ లక్ష్యాలపైన విజువలైజ్ చేయండి. మీరు డిజర్వ్ అవుతున్నారు అనే భావనతో జీవించండి. నెక్స్ట్ వీడియోలో విజువలైజేషన్ టెక్నిక్స్ ఎలా చేయాలి, ఎలా నిజమైన అనుభూతిగా ఫీల్ అవ్వాలి అన్నది స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి.